ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. పూర్తిగా కంటైనర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మొత్తం కూడా కెపాసిటీకి మించి కూడా మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో ఐరన్ రాడ్స్తో కూడా భారీగా వస్తున్నటువంటి క్రమంలోనే అదుపు తప్పి ఒక్కసారిగా కంటైనర్ కోదాడ దాటిన తర్వాత ఈ హైవేపై డివైడర్పై దూసుకెళ్ళింది. ఆ క్రమంలోనే వెనకాల వస్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మొత్తం ఆ కంటైనర్లో ఉన్నటువంటి అవన్నీ హైడ్రాలిక్ ఆ రాడ్స్ అన్ని కూడా బస్సులోకి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. 42 మంది ప్రయాణికులు స్పాట్లోనే 6 మృతి చెందారు. మరొక 5 పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఏలూరుకి వెళ్తున్నారు. ఇవాళ సెలవు దినం, అదేవిధంగా ఎల్లుండి రాఖీ పౌర్ణమి, వరుస సెలవు దినాలు కావడంతో పండగకు ఊరెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం పూర్తిగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్న మొత్తం బస్సులో నుంచి రిస్క్ ఆపరేషన్ బయట నుంచి ఆ రాడ్లని బయటికి తొలగించడానికి కానీ అదేవిధంగా క్షతగాత్రాన్ని బయటికి తీసుకురావడానికి దాదాపు గంట పాటు రెస్క్యూ చేసి కూడా బయటికి తీసుకెళ్లగలిగారు. వెంటనే ఆ జిల్లా యంత్రాంగం పూర్తిగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ అంతా, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో వచ్చి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఆ కంటైనర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెవీ లోడ్తో ఆ కెపాసిటీతో ఓపెన్గా ఇలాంటి రాడ్లను కూడా పూర్తిగా రాడ్లే వంగిపోయాయంటే మనం ఆ ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు మామూలుగా బెండ్ కావు. అలాంటి రాడ్లు కూడా వంగిపోయి బస్సు పూర్తిగా ముందు కూర్చున్నటువంటి వారు 6 కూడా 5 మహిళలే ఉన్నారు. బస్సు ముందు సీట్లో ఎక్కువగా మహిళలే ఉంటారు కాబట్టి వారంతా కూడా స్పాట్లోనే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇలాంటి ఈ భారీ రాడ్లన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయి మొత్తం పూర్తిగా విరిగపడినటువంటి ఆ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారి లగేజెస్ కానీ మొత్తం ఆర్తనాదాలతో ఇక్కడంతా కూడా సమాచారం అందుకున్నటువంటి వారంతా మొత్తం క్షతగాత్రులకి వెంటనే హుటాహుటిన ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. మనం పూర్తిగా బస్సు ముందు భాగం అంతా ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి విజువల్స్, ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కూడలేదు. ఉదయం 5 గంటల ప్రాంతంలో, ఎగ్జాక్ట్గా 5 గంటల ప్రాంతంలోనే ఈ సడన్ చోటు చేసుకుని మొత్తం ఆ రాడ్స్ అన్ని కూడా వంగిపోయి మొత్తం ముందు భాగంలోకి బస్సులోకి చొచ్చుకెళ్ళారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే కొంతమంది ప్రత్యక్ష సాక్షులే చెప్పడం జరిగింది, డ్రైవర్ నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ప్రయాణికుడు పక్కనే కూర్చున్నటువంటి ప్రయాణికుడు అలర్ట్ కూడా చేయడం జరిగింది. డ్రైవర్ కూడా కాస్త ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒక కంటైనర్ది తప్పిదం అయితే ఈ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని గమనించి వెళ్ళాలి, కానీ ఇతను కూడా అతివేగంతో వెళ్తున్నటువంటి క్రమంలో ఆ రాడ్స్ అన్ని కూడా పూర్తిగా రాడ్స్ అన్ని బస్సులోకి చొచ్చుకెళ్ళి ముందు సీట్లో కూర్చున్న వారు వీరు 5 కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరొక వ్యక్తి చనిపోయారు. మరొక 5 పరిస్థితి కూడా ఇక్కడ విషమంగా ఉంది. వారంతా లగేజ్ ఎంతో సరదాగా కూడా పిల్లలతో కలిసి పండగకు రక్షాబంధన్ ఉండడంతో కూడా వారి కుటుంబాల సభ్యుల వద్దకు వెళ్దామనుకున్నారు. ఎవరు ఊహించలేదు ఇలాంటి ప్రమాదం జరగగానే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అధికారులంతా కూడా స్పాట్కి వచ్చి మెరుగైన చికిత్స కోసం మొత్తం వారందరినీ కూడా హైదరాబాద్, విజయవాడ ఆసుపత్రులకు కూడా తరలించారు. చనిపోయినటువంటి వివరాలు చూస్తున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి చిన్ని కానీ, మేరీ, జ్యోత్స్న విజయవాడకు, అదేవిధంగా పడమటి లంక విజయవాడకు చెందిన నాగేంద్రబాబు, షకీనా మొత్తం 6 చనిపోవడం జరిగింది. అదేవిధంగా క్షతగాత్రులు చందన, భవానీ, యశ్వంత్, విఠల్, మనోహర్, అనిల్, ధ్రువ, జయశంకర్, విజయలక్ష్మి, రమణమ్మ, సుధాకర్, నవీన్, అవినాష్, వంశీ మొత్తం వీరంతా ఎవరు ఊహించలేదు. ఎప్పుడు కూడా పండగ సెలవులను ఈ విధంగా వెళ్తున్నారు, కానీ బస్సు ముందు భాగం ఈ కంటైనర్లో ఈ రాడ్లు లేకపోతే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. మామూలుగా చాలా వరకు ప్రమాదాలు చూసాం, కానీ ఏదైనా ముందు భాగం డ్రైవర్ చనిపోవడం, ఇరుక్కపోవడం ఇలాంటి ప్రమాదాలు చూసాం. కానీ ఆ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ఇండస్ట్రీకి మొత్తం పిల్లర్లకు ఉపయోగించే పిల్లర్ రాడ్లు అవి చాలా ఎంత బరువు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాడ్లే వంగిపోయినటువంటి పరిస్థితి. అదంతా కూడా రాడ్లు పూర్తిగా బస్సులోకి చుచ్చుకపోయి ప్రయాణికులు అంతా కూడా అందులో చిక్కుకపోయారు. మొత్తం ఆర్తనాదాలు. ఎగ్జాక్ట్గా ఉదయం 5 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా వారంతా బయటికి తీయడానికి అంతా
పోలీసులు యంత్రాంగం అంతా అంబులెన్స్ అంతా కూడా క్షమించడం జరిగింది. ఎందుకంటే ఒక్కో రాడ్డును లేపాలన్నా కానీ హైడ్రాలిక్ సాయంతో కూడా జేసీబీల సాయంతో బయటికి తీయాల్సి ఉంటుంది. అలాంటిది కూడా పోలీసులు అంతా రాడ్లని చేతులతో పట్టుకొని వారంతా క్షతగాత్రులని బయటికి తీసుకురావడం జరిగింది. ఆర్తనాదాలు, పిల్లలు, బ్యాగులు, లగేజ్ అంతా ఒక ఘోరాది ఘోరం. ఎందుకంటే హైదరాబాద్, విజయవాడ సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మొత్తం హుటాహుటిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా చూడడం జరిగింది. పూర్తిగా అభి ట్రావెల్స్ బస్సు మనం చూస్తున్నాం. TS08UL 5112 బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే వేగంగా ఉంది, ఈ బస్సు కూడా వేగంగా ఉంది. కంటైనర్ కూడా ఒక్కసారిగా అదుపు తప్పి అది డివైడర్ని ఎక్కి కూడా దాని వెనక భాగం రోడ్డుపైకి వచ్చేసరికి కూడా పూర్తిగా ఈ ఐరన్ రాడ్స్, ఈ పిల్లర్స్ అన్నీ కూడా పూర్తిగా బస్సులోనికి చొచ్చుకుపోవడం జరిగింది. ఎక్కడికక్కడ చిందర వందరగా పడేటువంటి విజువల్స్ కూడా చూస్తాం. దాదాపు 5 గంటల పాటు, ఉదయం 5 నుంచి ఇప్పుడు 10 గంటల వరకు కూడా 5 గంటల పాటు శ్రమించి పక్కన ఆ కంటైనర్ని తరలించడం జరిగింది, బస్సుని సైడ్కి తరలించడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ చూస్తేనే, మనం విజువల్స్ చూస్తేనే మొత్తం కళ్ళు గగుర్చి పొడిచే విధంగా ఉన్నాయి. హృదయ విదారకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ రాడ్లు మొత్తం కూడా, ఈ రాడ్లు ఉన్నటువంటి సిచ్యువేషన్, బస్సులోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మొత్తం కెపాసిటీకి మించి కూడా హెవీ లోడ్తో ఈ ప్రమాదానికి కారణమని తెలుసు. ఎక్కడికక్కడ రాడ్లు వంగిపోయినటువంటి విజువల్స్ను చూస్తాం. వారంతా కూడా ఓవర్లోడ్కు మించే దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం, అధికారులది కూడా నిర్లక్ష్యం అనే చెప్పవచ్చు. ఎందుకంటే హైవేపై ఓవర్లోడ్తో ఉన్నటువంటి వాహనాల్ని తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది యథేచ్ఛగా కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా 6 నిండు ప్రాణాలు కూడా గాల్లో కలిసాయి. మరొక 5గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఎంత పెద్ద రాడ్లు అంటే మామూలుగా అయితే ఇవి మనుషులు కూడా ఎత్తలేరు. అలాంటిది పోలీసులంతా కూడా ఒక 2 గంటల పాటు శ్రమించి ఇవన్నీ కూడా బయటికి తీయగలిగారు. మొత్తం బస్సులోనికి చొచ్చుకెళ్ళి వారంతా కూడా నుజ్జు అయినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ప్రస్తుతం ఇంకా 5గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఒక కంటైనర్లో ఓపెన్గా ఇంత కెపాసిటీకి మించి కూడా ఒక టన్నుల కొద్దీ ఐరన్ రాడ్లని బయటికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి పూర్తి బాధ్యత కంటైనర్ డ్రైవర్ది, అధికారులదే తప్పిదమని చెప్పొచ్చు. పోలీసులు 4-5 గంటల పాటు కూడా శ్రమించి ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసి కూడా క్షతగాతులని హుటాహుటిన ఇక్కడ కోదాడ, విజయవాడ, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం, ప్రయాణికులకు వారి బంధువులకు వివరాలు చెప్పడం, హైవే కూడా పూర్తిగా, ఎందుకంటే వందలాది వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తుంటాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ నెలకొంది. గతంలో చాలా వరకు ఇది 4 వే ఉన్నప్పుడు కూడా దీన్ని 6 వే చేయాలి, 8 వే చేయాలని కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇదే విధమైనటువంటి ప్రమాదాలు కొనసాగుతాయి. వారంతా కూడా హైవేపై వారు పండగ సెలవులకు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంతా ఒక రెస్క్యూ ఆపరేషన్ నుంచి బయటికి తీసుకురాగలిగారు. మొత్తం చూస్తున్న వారికి కూడా రక్తపు మరకలతో ఉన్నటువంటి సిచ్యువేషన్. చెప్పండి, ఏ సమయంలో జరిగింది ఈ ప్రమాదం? సుమారుగా ఉదయం 5 గంటలకు జరిగింది. ఎలా జరిగింది ప్రమాదం? లారీ ఓవర్ స్పీడ్తో వచ్చేసి డివైడర్ ఎక్కడం వల్ల బస్సు అతను చూసుకోకపోవడం వల్ల బస్సు అతను వచ్చేసి ఆ రాడ్స్ తాగడం వల్ల అదుపు తప్పేసి తగ్గింది. అంటే బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది క్షతగాత్రులు? ఆ విషయం అయితే మనకు తెలియదు. మనకు జరిగిన తర్వాత వచ్చిన తర్వాత క్షతగాత్రులను అప్పటికే పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేసి ఉన్నటువంటి లారీలో ఉన్నటువంటి మొత్తాన్ని ఐరన్ ట్రాక్లన్నీ పక్కన పెట్టించేసి లారీని తీయడం జరిగింది. ఇప్పుడు బస్సును కూడా తీసేసి మొత్తం క్లియర్ చేస్తాం. అంటే కంటైనర్ డ్రైవర్ కానీ, అదేవిధంగా బస్సు డ్రైవర్ కానీ వీరి పరిస్థితి ఎలా ఉంది? కంటైనర్ డ్రైవర్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను మరి పరిస్థితి ఎట్లుందో కూడా మనకు తెలియదు. ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? ఎన్ని గంటలప్పుడు? మరి యాక్సిడెంట్ అయిన ఇమీడియట్గా 5 గంటలకు మనకు తెలిసింది. చూడొచ్చు, పోలీసులను మాత్రం చాలా వరకు అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ స్పాట్లో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. చెప్పండి, ఏ సమయంలో జరిగింది? స్పాట్లో కాదన్న, 4:30 అప్పటికి బండి అది రోడ్డు మీద ఉంది. అది ఆ రైట్ సైడ్ టైర్లు డివైడర్ మీద ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ టైర్లు కిందకు ఉన్నాయి. ఎందుకు టైర్ పగిలిందా దేనికనేది తెలియదు. అతను ఇక ముందుకు వచ్చి ఆయన సైడ్ బోర్డు పెట్టపోయినవా అని చెప్పేసి అని అన్నాం. అనే లోపల ఒక సేమ్ అదే ఎలక్ట్రికల్ వెహికల్ ఫస్ట్ మిస్ అయింది, తగిలేది. అతను పక్కకు ఆఫ్ చేసి వచ్చి వీళ్ళని తిట్టాడు. ఇద్దరున్నారు వీళ్ళు డ్రైవర్లు, ఇది లారీకి సంబంధించింది. ఇద్దరున్నారు, వాళ్ళని అడిగాడు అనమాట. వాళ్ళని వారించాడు, ఏదైనా సైన్ బోర్డు పెట్టకపోయారా, ముందల వెహికల్స్ స్పీడ్ మీద ఉన్నాయి, నేరోగా ఉంది, బండి అవ్వపడతలేదని వచ్చి సైడ్కి తీసుకొని బస్సు అతను వచ్చి వారించాడు. వారిస్తే ఫోన్ చేశానన్నా అని చెప్పేసి సమాధానం చెప్పాడు. తర్వాతకి ఇక మేము వెళ్ళిపోయిన మళ్ళీ తర్వాతకి 4:30 అప్పటికి మనోడు డివైడర్ మధ్యలో కూర్చొని ఉన్నాడు.
ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాకు బాధగా ఉంది, కానీ నాకు 5:30కి నిద్ర వస్తుందని. అంటే ఆల్రెడీ కంటైనర్ వచ్చి ప్రమాదమైంది, దాన్ని అంతా కూడా జాగ్రత్త తర్వాత బస్సు వచ్చి ఢీకొంది. అంతేనండి, అంతే. చూడొచ్చు మనకు ఒక షాకింగ్ విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తుండ్రు. ఎందుకంటే తెల్లవారుజామున 4:30 సమయంలోనే కూడా ఈ హైవే పైకి కంటైనర్ వచ్చి డివైడర్ని ఢీకొని మొత్తం కూడా పూర్తిగా రాడ్లన్నీ కూడా రోడ్డుపై పడడం జరిగింది. అప్పుడంతా కూడా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ప్రమాద సూచిక బోర్డులు కానీ పక్కకు కానీ అలర్ట్ చేయాలని ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, కంటైనర్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కానీ నిర్లక్ష్యంగా ఉండడం, దాన్ని గమనించకుండా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన కాసేపటి తర్వాత కూడా ఆ ట్రావెల్స్ బస్సు వచ్చింది. ఆ డ్రైవర్ నిద్రమత్తులో దాన్ని గమనించకుండా ఒక్కసారిగా వేగంగా వచ్చి ఆ కంటైనర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం కంటైనర్ డ్రైవర్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఆ సైన్ బోర్డులు కానీ అదేవిధంగా రేడియం స్టిక్కర్లు కానీ పెట్టి ఆ ప్రమాదం జరిగిందని చెప్పాలి, కానీ వారు నిర్లక్ష్యంగా అదేవిధంగా రోడ్డు మీద వదిలేయడం పట్లనే దాన్ని గమనించకుండా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా డ్రైవర్ చూసుకోవాలి, కానీ అజాగ్రత్తగా నిద్రమత్తులో వేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఇవాళ 6 చనిపోయారు, మరొక 4 పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి పూర్తి కారణం కంటైనర్ డ్రైవర్ ఓ కారణమైతే బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నిద్రమత్తులో మొత్తం కూడా గమనించకపోవడం వల్ల బస్సు డ్రైవర్ పూర్తిగా ఇద్దరి తప్పిదం వల్ల ఇవాళ ప్రయాణికులంతా కూడా మృతి చెందారు. చాలా వరకు క్షతగాతులతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ విజయవాడ హైవేపై కనపడుతుంది. వీరు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. Big TV, without fear or favor.